హాయ్ అండి, వెల్కమ్ టు బాలనిహాన్ ఛానల్. ఈరోజు నేను టెంపుల్ స్టైల్లో పులిహార ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. సేమ్ అదే టేస్ట్ వస్తుంది ఈ విధంగా చేస్తే. ఫస్ట్ నార్మల్గా మనం రైస్ వండుకుంటాం కదా, అలానే వండుకొని చల్లార్చడానికి వేరే బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చింతపండు నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ చింతపండుని అందులో వేసుకోవాలి. మనం పిసకాల్సిన అవసరం లేదు, మామూలుగా అందులో వేసుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా ఎంత మెత్తగా గ్రైండ్ అయిందో. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూపించబోయేది మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. ఇది పౌడరు. ఈ పౌడర్ చేసుకుంటేనే టేస్ట్ సూపర్ ఉంటుంది పులిహారకి. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని, ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, మెంతులు ఉంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ కూడా వేసుకోండి. నా దగ్గర లేవని నేను స్కిప్ చేశాను. తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్స్ ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని, హైలో పెట్టకండి, హైలో పెడితే మాడిపోతుంది. సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకోవాలి. లాస్ట్లో మాత్రమే వేసుకోవాలి, లేకపోతే అవి ఊరికనే మాడిపోతాయి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత చక్కగా ఇలా మిక్సీ పట్టుకుంటే ఇలా పౌడర్ లాగా అవుతుంది. తర్వాత వేరే బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని వేసుకోవాలి. స్పైసీ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండు వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల పచ్చిమిర్చికి చక్కగా చింతపండు పట్టి మనం తింటున్నప్పుడు మంట అనేది ఉండదు. చాలా టేస్ట్గా ఉంటాయి పచ్చిమిర్చి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు, 2.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని 5 to 10 మినిట్స్ ఇట్లా ఉడికించుకోవాలన్నమాట. ఉడికించుకున్న తర్వాత లైట్గా కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకున్న తర్వాత కొంచెం బెల్లం వేసుకోవాలి. లైట్గా ఒక నిమ్మ పండంత సైజు బెల్లం వేసుకోవాలన్నమాట. బెల్లం వేసుకొని చక్కగా ఇలా దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి. తర్వాత లాస్ట్లో తాలింపు పెట్టుకోవాలి. ఒక బాండీ తీసుకొని ఆయిల్ వేసుకొని ఫస్ట్ జీడిపప్పు వేపుకొని పక్కన పెట్టుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి జీడిపప్పు. ఇవి వేపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దాంట్లో కొన్ని పల్లీలు, కొన్ని పచ్చిపప్పు, కొన్ని ఆవాలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని నీట్గా ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి వేయాలి. మనం ఆల్రెడీ ఇందాక పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఎండుమిర్చి తక్కువ వేసుకున్నా పర్వాలేదు. సో నేను అందుకే 2 వేసుకున్నాను. తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసుకొని చక్కగా నీట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒకదాని తర్వాత ఇలా ఒకటి వేసుకుంటేనే మనకి తాలింపు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నీట్గా అన్నీ ఫ్రై అవుతాయి. తర్వాత మనం రైస్ తీసుకొని ఇందాక ఉడకబెట్టుకున్న చింతపండుని వేసుకొని చక్కగా చేత్తో ఉండలు లేకుండా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. గంటితో కలిపితే అంతా కలవదు, సో అందుకే చేత్తో కలుపుకోవాలి. ఇలా కలుపుకొని చూసారు కదా, ఇలా వస్తుంది అన్నమాట. చింతపండు అంతా ఇలా చక్కగా అన్నానికి పడితే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. తర్వాత మనం ఇందాక వేసుకున్న తాలింపును కూడా వేసేసుకోవాలి. వేసుకొని జీడిపప్పు కూడా వేసుకోవాలి. చూసారు కదా, జీడిపప్పు వేసుకున్న తర్వాత చక్కగా నీట్గా కలుపుకోవాలి. ఇదంతా కలిసిన తర్వాత కలుపుకున్న తర్వాత లాస్ట్లో మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ వేసుకోవాలి. ఆ పౌడర్ వల్లే పులిహారకి టేస్ట్ అనేది వస్తుంది. టెంపుల్ స్టైల్లో ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఇది ఒక 2-3 స్పూన్స్ వేసుకోవాలి. కొంచెం స్పైసీ తక్కువ తినేవాళ్ళు 2 స్పూన్స్ వేసుకోవచ్చు. స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు 3 స్పూన్స్ దాకా వేసుకోవచ్చు. ఇది చక్కగా కలుపుకుంటే ఇక ఎమ్మి టెంపుల్ స్టైల్ పులిహార రెడీ అయినట్లే. అసలు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. చాలా చాలా బాగుంది. నేను ట్రై చేశాను. సో అందుకే మీరు కూడా ట్రై చేయండి. పులిహార మాత్రం సూపర్ ఉంది. ఇక అంతే, బాయ్ బాయ్. మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.